Hi students, welcome to my channel. Okay, now we are discussing about second question in De Moivre's theorem. సో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామండి, ఫస్ట్ 7 మార్క్ క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్ అని డిస్కస్ చేసాం. సో నౌ దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. సో అక్కడ ఇక్కడ మనకి ఏంటిదండి డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్ అండి. సో ప్రీవియస్ క్వశ్చన్లో ఆల్ఫా వాల్యూ అండ్ బీటా వాల్యూ వాడే ఇచ్చేస్తాడు. అక్కడ ఏమి ఇచ్చాడు మనకు 1+i 1 - i అని ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకు ఆల్ఫా అండ్ బీటా రూట్స్ అన్నాడు. వేటి యొక్క రూట్స్ అంట, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్. ఏ ఈక్వేషన్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతేనా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి మనము. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. అంతేనా, మనకు ఈ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇచ్చాడు, మనకు ఆల్రెడీ తెలుసు ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది. సో రూట్స్ని ఎన్ని మెథడ్స్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ వైజ్ ఫార్ములా మెథడ్. మనకు ఎన్ని మెథడ్స్ ఉంటాయండి, 2 మెథడ్స్. వన్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్, సెకండ్ వన్ ఈజ్ ద ఫార్ములా మెథడ్. సో మనకు రెండిట్లో కంపేర్ చేస్తే అంటే చాలా మందిని అబ్జర్వ్ చేస్తే ఫార్ములా మెథడ్ ఇంపార్టెంట్ అండి, అంటే ఈజీ మెథడ్ అండి. ఫార్ములా మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది, కొంచెం లెంతీగా ఉండొచ్చు బట్ ఈజీగా ఉంటుంది. సో మనకు ఈజీ మెథడ్ను చూజ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఫార్ములా మెథడ్ను చూజ్ చేసుకున్నా. సో ఇక్కడ మనకు ఏం చేశానండి, గివెన్ ఈక్వేషన్ దట్ ఈస్ కంపేర్ విత్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ax² + bx + c = 0. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటిదండి, a = 1, x కోఎఫిషియంట్ ఏంటిదండి, b -2, కాన్స్టాంట్ c = 4. సో ఆఫ్టర్ comparing of the given equation you need to write down the formula method. What is the formula method? Formula -b ± √b² - 4ac/2a. మోస్ట్ ఈజీ ఫార్ములా అండి, మనం 10th 9th క్లాస్ నుంచి డిస్కస్ చేస్తుంటాం. సో ఇక్కడ మనకు b వాల్యూ తెలుసు, a వాల్యూ తెలుసు అండ్ c వాల్యూ తెలుసు. నౌ సబ్స్టిట్యూట్ -(-b) ± b² -2 whole square - 4ac/2a, a = 1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +2 ± -2 whole square +4 -4 1s are 4 4 4s are 16/2. నెక్స్ట్ 2 ± సో ఇక్కడ మనకు +4 -16 అండి. 16 నుంచి 4 తీసేస్తే 12, హైయెస్ట్ టర్మ్కు మైనస్ ఉంది కాబట్టి -12. మరి మనకు రూట్లో మైనస్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందా అండి, ఎగ్జిస్ట్ అవ్వదు. ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది, మనకు కాంప్లెక్స్ నెంబర్లో ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో కాంప్లెక్స్ నెంబర్లో మనకు i² = ఏం రాయొచ్చండి, మనకు i² = (-1) i ఏం రాయొచ్చండి, మనకు (1). నెక్స్ట్ i² ఏమవుతుందండి, మనకు -1 అయిపోతుంది. అర్థమవుతుందా, మన కాంప్లెక్స్ నొటేషన్లో i² అంటే ఏం రాయొచ్చండి, మనకు -1. అంటే i ఏమైపోతుంది, (1). సో సింప్లీ ఇక్కడ నేను మైనస్ ఏం చేశానండి, -1గా రాసుకున్నా. ఎందుకంటే 1 × 12 12 అయిపోతుంది. సో అందుకే మైనస్ని రిమూవ్ చేసుకోవడానికి, మైనస్ని కాంప్లెక్స్ నొటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి -1 12 ఏం రాయొచ్చండి, 4. i² వాల్యూ ఎంత మనకు -1, అంటే (1) అంటే ఏం రాయొచ్చు మనము, i అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఏముందండి, (1) మీన్స్ i. నెక్స్ట్ √4 2, √4 వాల్యూ 2, √3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ అండి. √-1ని ఇమాజినరీ టర్మ్గా రాసుకున్న i. నెక్స్ట్ ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అయిపోయినాయి, మనకు 2 టర్మ్స్ ఎగ్జిస్ట్ అయిపోయినాయి. ఒకటి √4, ఇంకొకటి √3. √4 వాల్యూ 2, √3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఫైనల్గా మనకు ఈ టర్మ్ ఎగ్జిస్ట్ అయిపోయింది. సో ఇందులో మనకు కామన్గా ఏం టర్మ్ కనిపిస్తుందండి, 2 కనిపిస్తుంది. 1 ± i√3/2 రిమైనింగ్ టర్మ్.
2 గెట్స్ క్యాన్సల్. సో ఫైనల్లీ మనకి ఎగ్జిస్ట్ అయిపోయిన రూట్ వాల్యూస్ ఏంటి 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3. ఇక్కడ మనం ప్రొనౌన్సియేషన్ ఏం చేస్తున్నామండి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటిదండి మనకు ఎన్ని రూట్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిపోయినట్టు నాకు 2 రూట్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిపోయినట్టు. సో ఒకటి ఏం తీసుకుంటున్నా ప్లస్ నోటేషన్, సెకండ్ రూట్ వాల్యూ మైనస్ నోటేషన్. సింప్లీ క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు ఆల్ఫా బీటా రూట్స్. సో ఫస్ట్ రూట్ వాల్యూ ఈజ్ 1 ప్లస్ ఐ రూట్ 3, సెకండ్ రూట్ వాల్యూ 1 మైనస్ ఐ రూట్ 3. నౌ ఈ 2 రూట్ వాల్యూస్ని కాస్ థీటా ప్లస్ సైన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ప్రీవియస్ క్వశ్చన్లో సార్ మరి రూట్ 2 తోటి మల్టీప్లై డివైడ్, బట్ ఇక్కడ 2 తోటి మల్టీప్లై డివైడ్ ఎందుకు సార్ అని ఒక డౌట్ రావచ్చు. సో మనం కంపేర్ చేసుకోవాలి. సో అక్కడ ఏం ఎగ్జిస్ట్ అయిపోయింది మనకు 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ. సో సేమ్ రూట్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో అక్కడ మనకు 1 నోటేషన్ కనిపించింది కాబట్టి నేను ఏం తీసుకున్నా అండి మల్టీప్లై అండ్ డివైడ్ విత్ రూట్ 2. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏం కనిపిస్తుందండి ఇక్కడ మనకు 1 అండ్ రూట్ 3 కనిపిస్తుంది. సో 1 అండ్ రూట్ 3 కనిపించినప్పుడు మనకు సేమ్ రూట్ వాల్యూ ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుందండి కాస్లో 1 కనిపిస్తుంది, సైన్లో రూట్ 3 కనిపిస్తుంది. అంటే మనకు కావాల్సిన వాల్యూ ఏంటిదండి రూట్ 2 కావాలి. సో మనకు కాస్లో 1 కనిపిస్తుంది, సైన్లో రూట్ 3 కనిపిస్తుంది. అంటే మనకు కావాల్సిన వాల్యూ ఏంటిదండి 2 కావాలి. సో అందుకే నేను ఇక్కడ ఏం చేశాను 2 తోటి మల్టీప్లై డివైడ్ చేశాను. సో 2 మల్టీప్లై అండ్ డివైడ్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటిదండి 2 మల్టీప్లై అండ్ డివైడ్. సో 2ని మల్టీప్లై డివైడ్ చేసాం. నెక్స్ట్ పవర్ ఎద్దు కాబట్టి 2కి పవర్ n అప్లై. హియర్ ఫ్రాక్షన్ డిస్పర్స్ 1/2 ప్లస్ ఐ రూట్ 3/2 ఫ్రాక్షన్ డిస్పర్స్ చేసాం. నెక్స్ట్ సేమ్ యాస్టిస్ దీన్ని కాస్లో కన్వర్ట్ చేసుకోవాలా, దీన్ని సైన్లో కన్వర్ట్ చేసుకోవాలా. ఇందాకనే చూసాం మనం ఎక్కడ వచ్చిందండి మనకు కాస్ π/3 1/2 సైన్ π/3 1/2. సో కాస్ π/3 ప్లస్ ఐ సైన్ π/3 హోల్ పవర్ ఆఫ్ n నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ డిమోవియస్ థీరం మల్టిప్లై n మల్టిప్లికేటెడ్ టు యాంగిల్ కాస్ nπ/3 ప్లస్ ఐ సైన్ nπ/3. ఇక్కడ ఉన్న n వాళ్ళు దేనికి మల్టిప్లై చేస్తున్నా యాంగిల్కి మల్టిప్లై చేస్తున్నా. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ఆల్ఫా పవర్ n లైక్ 1 రూట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n కాస్ nπ/3 ప్లస్ ఐ సైన్ nπ/3. సో ఫస్ట్ రూట్ వాల్యూ కంప్లీటెడ్. సిమిలర్లీ మనం సేమ్ ప్రొసీజర్ చేయడం కంటే ఏం రాయొచ్చండి బీటా పవర్ n. సో బీటా రూట్లో ఏముందండి ఇన్ బిట్వీన్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ సింప్లీ ద సైన్ విల్ బీ చేంజ్ ప్లస్ గోస్ టు మైనస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 పవర్ n కాస్ పవర్ n/3 plus I sin power n/3, but you need to write down the instead of plus value minus. So this is the second value. So next LHS value. What is the LHS value is given alpha power n plus beta power n. So now write down the alpha term 2 power n cos nπ/3 plus I sin nπ/3 plus ఉంది కాబట్టి plus సెకండ్ టర్మ్ బీటా రైట్ డౌన్ సేమ్ ఆస్టీస్ అండి ప్రీవియస్ టర్మ్ లాగే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ వి కన్సిడర్, దిస్ ఈస్ ద సెకండ్ టర్మ్ వి కన్సిడర్. ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్లో మళ్ళీ మనకు కామన్గా ఏం కనిపిస్తుందండి 2 పవర్ n టర్మ్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ టేక్ కామన్ 2 పవర్ n. రిమైనింగ్ కాస్ టర్మ్, రిమైనింగ్ సైన్ టర్మ్, రిమైనింగ్ కాస్ టర్మ్. హియర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ టర్మ్. సో అగైన్ plus imaginary term and minus imaginary term gets cancelled. Finally 2 power n cos nπ/3 cos nπ/3 2 cos nπ/3. Same procedure, same formula a power m into a power n, a power m into a power n. What is the formula andi a power m plus n. So 2 power n plus 1 cos nπ/3. This is the RHS term. This is the second De Moivre's theorem long question, very gunshot question అండి. సో ఫస్ట్ క్వశ్చన్ అదర్వైజ్ సెకండ్ క్వశ్చన్ ఈ రెండిట్లో నుంచే గన్షాట్గా మనకు రావాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటిదండి నా వీడియోస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీలైతే షేర్ కూడా చేయండి.